నీ జీవితంలో విసిగి 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 వేసరిపోయావా? నువ్వు అనుకున్నవి ఏవి కూడా జరగలేదు. సంవత్సరాల తరబడి ఇది జరగాలనుకుంటున్నావు, ఈ సంవత్సరం జరగాలనుకుంటున్నావు, జరగలేదు. ఈ నెల జరగాలనుకుంటున్నావు, జరగలేదు. ఈ వారం జరుగుతుందేమో ఎదురు చూస్తున్నావు, ఏవి జరగాలని ఎదురు చూస్తున్నావు, జరగలేదా? అన్నీ వదిలేసి ఇప్పుడు ఫైనల్ పాయింట్కి రా. ఏంటి ఫైనల్ పాయింట్? స్తుతికి రా. హల్లెలూయా. పౌలు శీలలు చెరసాల వేయబడ్డారు. వారి యొక్క వీపంతా కూడా గాయాల చేత నింపబడింది, రక్తమంతా కారుతూ ఉంది. బాగా దెబ్బలు తిన్నారు, మనసుకు గాయమైంది, శరీరానికి గాయమైంది. సో వారు ఏం చేశారు? ఎవరికైనా శ్రమ కలిగినలా వాడు ప్రార్థన చేయవలను అన్నట్లు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తుంటే ఏం రెస్పాన్స్ లేదు. అప్పుడు ఏం చేశారు? పాడడం మొదలు పెట్టారు, స్తుతించడం మొదలు పెట్టాడు, అర్ధరాత్రి ఆరాధించడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఆరాధించారో, ఎప్పుడైతే స్తుతించారో, ఎప్పుడైతే అడగడం మానేసి స్తుతించడం మొదలు పెట్టారో, పరలోకం అంతా కూడా ఆకర్షించబడింది. గొప్ప భూకంపము వచ్చింది. మూయబడిన ప్రతి ద్వారం తెరబడింది. వారి బంధకాలు మాత్రమే కాదు, వారందరి బంధకాలు తెగిపోయాయి. హల్లెలూయా.